స్పైన్ ఫ్రాక్చర్స్ అనేవి ప్రధానంగా కారణాలు ఏంటి అని మనం చూస్తే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. మామూలుగా వెహికల్స్ కొలైడ్ అయినప్పుడు మన స్పైన్ దెబ్బతింటుంది. అదొక బోన్. ఈ యొక్క బోన్ యొక్క ప్రధానమైన పని ఏంటంటే అది లోపల ఉన్న వెన్నుపాముని, లోపల ఉన్న నర్వ్స్ని కాపాడుతూ ఉంటుంది. ఒకవేళ స్పైన్ కనుక ఫ్రాక్చర్ అయితే అది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే చిన్న ఫ్రాక్చర్లు, అంటే స్టేబుల్ ఫ్రాక్చర్స్. ఆ స్టేబుల్ ఫ్రాక్చర్స్ అవంతట అవే ఒక 3 వారాల్లో హీల్ అవుతాయి. రెండో రకం ఏంటంటే అన్స్టేబుల్ ఫ్రాక్చర్స్. అన్స్టేబుల్ ఫ్రాక్చర్స్ అంటే చాలా మటుకు మోర్ దెన్ 50% ఆఫ్ ద స్పైన్ ఫ్రాక్చర్ అయితే దాన్ని అన్స్టేబుల్ ఫ్రాక్చర్ అంటారు. అప్పుడు ఏం చేయాలి? దానికి మనం ఆపరేషన్ చేసి సరి చేసిన తర్వాతనే పేషెంట్ని మళ్ళీ నడిపిస్తాం. సో ఇవి ఎలా నిర్ధారిస్తారు డాక్టర్ గారు? మన స్పైన్ ఫ్రాక్చర్ సస్పెక్ట్ చేస్తే లక్షణాలు ఏంటి? స్పైనల్ ఫ్రాక్చర్కి అంటే పెయిన్. ఎప్పుడైతే ఫ్రాక్చర్ ఉంటుందో ఆ ఫ్రాక్చర్ దగ్గర నొప్పి వస్తుంది. సెకండ్ ఏంటంటే ఆ ఫ్రాక్చర్ కనుక పోయి వెన్నుపామును కనుక అది ఒత్తుకుంటుంటే కాళ్ళల్లో, చేతుల్లో తిమ్మిర్లు వస్తాయి. మూడో లక్షణం ఏంటి? వంగిపోయి ఉంటుంది. ఒక బాగా ఫ్రాక్చర్ అయిందనుకోండి, వెన్నుపూస వంగిపోతుంది. సో ఈ 3 లక్షణాలతో కనుక ఒక హాస్పిటల్కి వెళ్తే నడవకూడదండి. ఆ స్పైన్ ఫ్రాక్చర్ కనుక సస్పెక్ట్ చేస్తే పేషెంట్లు లేచి నడవకూడదు, పడుకొనే వెళ్ళాలి హాస్పిటల్కి. ఎందుకు నడవకూడదు? ఆ యొక్క ఫ్రాక్చర్ కనుక అన్స్టేబుల్ అయితే ఆ యొక్క గ్రావిటీ కనుక ఆ యొక్క ఫ్రాక్చర్ మీద పడితే అది ఇంకా ఎక్కువ అవుతుంది. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసి పరీక్షలు చేసి అది స్టేబులా అన్స్టేబులా నిర్ధారిస్తారు. ఎలా నిర్ధారించాలి? ఇన్వెస్టిగేషన్స్ ఏంటి? ఎక్స్రే, తర్వాత సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ. ఎక్స్రేలో అసలు ఫ్రాక్చర్ ఉందా లేదా అని తెలుస్తుంది. సిటీ స్కాన్లో ఆ ఫ్రాక్చర్ ఎంత ఉంది, ఎట్లా ఉంది, లోపల ఆ బోన్ ఫ్రాగ్మెంట్స్ ఏమైనా లోపలికి వెళ్ళి వెన్నుపామును కంప్రెస్ చేస్తున్నాయని తెలుస్తుంది. ఎంఆర్ఐ చేస్తే ఏం తెలుస్తుంది? లోపల వెన్నుపాము, ప్రధానంగా మనకు అది కాపాడేది ఏంటి? వెన్నుపామును. ఆ వెన్నుపాము దెబ్బతినలేదా మనకు తెలుస్తుంది. ఈ 3 చేసిన తర్వాత అది స్టేబుల్ ఫ్రాక్చరా అన్స్టేబుల్ ఫ్రాక్చరా అని డాక్టర్ గారు నిర్ధారిస్తారు. నిర్ధారించిన తర్వాత స్టేబుల్ ఫ్రాక్చర్ అయితే ఒక 2-3 రోజులు రెస్ట్ ఇచ్చి ఇంటికి వెళ్ళి పనులు చేసుకోవచ్చు. అదే అన్స్టేబుల్ ఫ్రాక్చర్ అనుకోండి, ఆపరేషన్ చేసి ఆ ఫ్రాక్చర్ని ఫిక్స్ చేస్తారు. అంటే స్క్రూసు, రాడ్స్ వేసి దాన్ని ఫిక్స్ చేస్తారు.